కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. చేతికిచ్చి అడుక్కునే పరిస్థితి వచ్చిన బిచ్చ బతుకు చేసిన కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదరా నీ అయ్యా. ఓరి బాబు మచాయో. బాలికతో కలిసి తిరిగినట్టు బండి భగీరథ్ అంగీకరించాడు. నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికి. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్న. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్న. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఫొటోస్ చూస్తే మందు బాటిల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సిగరెట్లు, బీర్లు, పోలీసులు అవుతావురా లైఫ్ లో చాలా గొప్పవాడవుతావురా. తాగి మీరు ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక మైనర్ అమ్మాయిని అక్కడ ఎందుకు ఎంటర్టైన్ చేశారు మీరు? నేను ఇవాళ బండి సంజయ్ గారిని అడుగుతున్నా, దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్న. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. జనం మీద ఏదో ప్రేమ వలకపోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? పోక్సో యాక్ట్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే కేసు విచారణ చేయడం కంటే ముందుగానే ఆ వ్యక్తిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. 48 గంటలు దాటుతున్నా ఇప్పటికీ బండి సాయి భగీరథ్ అనే వ్యక్తిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. మనమంతా శభాషణ చప్పట్లు కొట్టుకుని భుజాలుగా వేసుకుంటాం. అదే బడా బాబులు, వాళ్ళకు పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. దట్ ఈజ్ అవర్ ఇండియా. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. మైనర్ అమ్మాయితోని గాని మైనర్ అబ్బాయితోని గాని రిలేషన్షిప్ పెట్టుకున్నట్టయితే గ్రానైట్ పిన్ వీక్ దానిపైన కూర్చున్నట్టే. ఏదో తప్పైపోయింది అంతే. బండి భగీరథ్ పైన పోక్సో కేసు పెట్టి 48 గంటలు దాటుతుంది, అయినా ఇంకా ఎందుకు అరెస్ట్ కాలేదు? వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో అదే ట్విస్ట్ స్వామి. దుర్మార్గం అండి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా క్రిమినల్స్ ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ కాపాడే ప్రయత్నిస్తే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కానిస్టేబుల్ బాధపడుతున్నారు. ఇంతమంది ఒక ఎస్ఐ బాధపడుతూ వచ్చి మాకే సిగ్గనిపిస్తుందని డిపార్ట్మెంట్ లో పనిచేయాలంటే చెప్పంటున్నారు. మా అధికారులకు ఇట్లా నీచంగా వివరిస్తున్నారని అని చెప్పంటున్నారు. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. రాజకీయ ఒత్తిళ్లే కారణమా? ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాము, మీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే లేదా నిన్ను హెల్ప్ చేయకపోతే నీకే శిక్ష పడేదో తెలుసా? ఎందుకు చేయరు సార్, మనం ఒకటే కదా, మీకు మేము, మాకు మీరు. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆలోచించురన్నా. నేను నా కొడుకు ఎత్తాను, నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. అబ్బాయి వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. కొడుకు వీడియోలన్నీ తప్పంటే నీ కొడుకు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వేసుకునే తంబాకు వేసుకొని నువ్వు ఎక్కడో తిరుగుతుంటావు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వాడు ఎక్కడో అంటారు కదా, ఊరు మీద ఆంబోతు నిడిచినట్టు ఇచ్చేసిండ. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఇష్టం ఉన్నట్టు చేసిండు, బల్పు అంటారు కదా మదం ఎక్కినట్టు చేసి ఇప్పుడు ఆ పిల్లని అన్యాయం చేస్తున్నా. ఒళ్ళు బలుసు కొట్టుకుంటున్నావురా. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా, కన్నింగానే కనిపిస్తా. హాయ్ అక్కలు, చెల్లెళ్ళు అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు ఈ మధ్య? మీరు ఏమి కనిపించట్లా. అంటే అది రే రామ్
సోషల్ మీడియాలో మన హిందూ పిల్లకి అన్యాయం జరిగింది కదా, ఆ పిల్లల్ని ఆగం చేసినట్టు కూడా మన హిందూ ధర్మాన్ని పాటించే మన బండి సంజయ్ అన్న కొడుకు. మరి మీరేంటి ముందుకు రావట్లా? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సరే, అదే క్రిస్టియన్ ఈ ముస్లిమ్స్ అయితే ఈ పాట సాగు దింగేయడం, మనకి ఎప్పుడు తెల్లారిద్ది అని చెప్పి మీడియా ముందు కూర్చొని మాట్లాడతాం, మంచి మంచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడే వాళ్ళం. అబ్బో నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టం. పదుండ్రే మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకున్నప్పుడు ఇంకా దేశ ప్రజలకి అంటే రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తావు అంటే ఎవరు నమ్ముతాడు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా దగ్గర నుంచి డబ్బు ఆశిస్తున్నారు, ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి పిలిచేటోళ్ళు, మేము గుళ్ళు గోపురాలు తిరిగేటోళ్ళం ఫ్యామిలీ తోటి, ఇప్పుడు ఇంకెక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టు హనీ ట్రాప్ లెవెల్లో కేసు వేసింది అనమాట. ఎందుకన్నా ఓ పద్ధతిగా ఉండదు నుంచోనన్నా. అండ్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేయలేదంటే నరేంద్ర మోదీ హైదరాబాద్లో ఉన్నాడు, అందరు పోలీస్ పర్సనల్ ఆ పనిలో బిజీ ఉన్నారంట. ఇండియాలో 2 రకాల అన్టచబుల్స్ ఉంటారు. ఒకళ్ళేమో నార్మల్ అన్టచబుల్ కాస్ట్ బేస్డ్, ఇంకోళ్ళు ఏంటంటే వాళ్ళని టచ్ చేయలేవు, మనీ పవర్. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చాచా ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వల్ల. అటనేమో జై శ్రీరామ్, పనులేమో రావణుడు, మాట రాముడు, చేతులేమో రావణుడు. తండ్రి కొడుకుల పరిస్థితి ఇద్దరిది అట్లే కనబడతా ఉన్నది. అంటే నే తలమాసినోనా? నా తలమాయితో పోల్చుకుంటే నీ తలమాయటం మాయటమంటారా? అదేం కాదు కానీ పద చెప్తా. నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే, నేను ప్రజల కోసమే టైం ఇచ్చినా నా కొడుకు టైం ఇవ్వలేదు అంటుండు. కొడుకు టైం ఇవ్వని BMW బండి ఇస్తావు, కోట్ల రూపాయల కార్లు ఇస్తావు అని టైం ఇవ్వలేడు. మళ్ళీ సొల్లు చెప్తురు. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు 4-5 రోజులు అయినా కూడా మరి నీ కొడుకు తప్పు చేస్తే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. 64 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. ఎందుకు రికార్డు చేయించలే? దేశ వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలే. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? దీనికి మీరు ఏమంటారు సార్? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.